రండి రండి, ఇదే మీరు కొనబోయే ఇల్లు. హౌస్ అవుట్లుక్ కదిరిపోయింది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంటీరియర్ ఇంకా బాగుంటుంది. రండి. పదండి. నిజం చెప్పాలంటే ఇలాంటి ఇల్లు దొరకడం మీ అదృష్టం. మీరు చెప్పింది కరెక్టేనండి. ఇంటీరియర్ ఇంకా చాలా బాగుంది. అంతా బాగానే ఉంది. ఇంత మంచి ఇంటిని ఎందుకు అమ్మేస్తున్నారు? అది నాకు న్యూయార్క్ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నా. అందుకనే ఈ ఇల్లు అమ్మేస్తున్నా. ఓహో అలాగా. అయితే మేము ఒకసారి ఇల్లంతా చూసి వస్తాం. ప్లీజ్ పద. హోమానంద్, ఎవరు? ఏంటి న్యూయార్క్ లో సెటిల్ అవుతావా? ఎవరు ఈ పిల్ల? ట్రంప్ రమ్మన్నాడా? కత్తిలాగుందే. పట్ట పగలే పచ్చాబద్దాలు చెప్తున్నావా? ఎవరు మీరు? వాళ్ళతో పాటు వచ్చారా? ఈ అద్భుతమైన ఇంటిని మీరు కూడా చూడండి. అద్భుతమైన ఇల్లా? మాయ చేసి ఇల్లు అమ్మడం మోసం కదా? మోసమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఇంట్లో దెయ్యం ఉందంటగా? దయ్యమా? తజ్జాగా ఉన్న ఇంట్లో దయ్యమా? ఎవరు చెప్పిర్రు? బయట చెప్పుకుంటున్నారు. అదంతా అబద్ధం. అవునండి, చాలా బాగుంది. ఏది? ఎక్కడ పోయింది? ఇల్లు చాలా బాగుంది. పై ఫ్లోర్ ఇంకా బాగుంటుంది. రండి. పదండి. వండర్ఫుల్. ఈ వ్యూ చూడ ఎంత బాగుందో. అవునండి, చాలా బాగుంది. కరెక్ట్. తీసుకుందామండి ఈ ఇల్లు మనం. ఏంది? ఆ పార్కింగ్ ఏరియా చాలా బాగుంది. ఇదేదో దేహం ఉంది. రా నిన్ను చంపేస్తా. ఎన్నిసార్లు చెప్పాలరా ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోమని? వెళ్ళు. మీరేంటి పోకుండా ఇక్కడే ఉన్నారు? మీరు చెప్పినట్టు ఇంట్లో నిజంగానే దయ్యం ఉంది. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. మరి దెయ్యం లేదన్నావు? ఇప్పుడు ఉంది, వెళ్ళండి. వెళ్ళను. కర్మ. ఇదేంది ఇక్కడ వచ్చింది? అక్కడ ఉండే కదా. అక్కడ ఉందెవరు? మీ ఇద్దరు ట్విన్సా? కాదు. సర్లే, నువ్వు జరుగు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు నువ్వు? నేనా? అదే అడుగుతున్నా, ఎవరు నువ్వు? ఈ ఇంటి ఓనర్ని. ఇంటి ఓనరా? ఇంతకీ ఏం చేద్దాం రా? ఒరేయ్, ఇంత జరిగాక ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదురా. అవునరా, మంచిది కాదు. ఊపిరింటే చీపుర్లు అమ్ముకొని బతకొచ్చు. ఖాళీ చేయరా. అవునరా, ఖాళీ చేయరా. అలా చేస్తే వాడే నష్టపోతాడు రా. అవునరా, వాడు నష్టపోతాడు. పిశాచాలతో ఫైటింగ్ కన్నా ఫ్రెండ్షిప్ బెటర్ మామ. ఆ దెయ్యం ఎలాగో నీకు కనపడుతుందన్నావు కదా, ఇల్లు ఖాళీ చేసేదాకా తనతో కాస్త క్లోజ్ గా ఉండు. ఇది నా ఇల్లు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఇది నా ఇల్లు, ఎంతో కష్టపడి కొనుక్కున్నా. నీకే చెప్పేది, బయటికి వెళ్ళు. ఆ మాట చెప్పాల్సింది నేను. నువ్వెళ్ళు బయటికి. నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు. చావనైనా చేస్తాను కానీ ఇంటిని మాత్రం వదిలిపెట్టి వెళ్ళను.